నేను సెంట్రల్ లైటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ నుంచి అయితే సెంట్రల్ లైటింగ్ లేదు. ఏదైతే ఇంకో కిలోమీటర్ అయితే వస్తుందో అనగా సెంట్రల్ లైటింగ్ అయితే చాలా అయింది. ఆ లైటింగ్ వరకు మన చెట్లు వెళ్ళినాయి చూడండి. చూడండి అక్కడ వరకు కొన్ని చోట్లయితే కొద్దిగా తక్కువనే, అంతే. కొన్ని చోట్లనైతే చెట్లు అయితే మీది దాకా వెళ్ళిపోయినాయి. అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఆ వెలుతురు ఆ చెట్ల పైన పడుతుంది. ఆ చెట్ల నీడ కింద వెలుతురుని పడనీయకుండా చేస్తాయి. యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత వేపుగా పెరిగే చెట్లను మనం వెంటనే కొట్టేపియాలి. ఈ పైన అధికారులకు మనం కంపల్సరీ చెప్పాలి. కాబట్టి నేనైతే ఆర్ఎన్బి వాళ్ళకైతే నేనైతే కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇస్తాను. మనం చెడేస్తున్నాం, మంచిదే కదా. నేనైతే ఆర్ఎన్బి వాళ్ళకు, మున్సిపల్ అధికారులకు మాత్రం నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రహదారులకు మెయిన్ ఎవరంటే హెడ్ ఆర్ఎన్బి వాళ్ళే. ఫస్ట్ వాళ్ళకి చెప్పిన తర్వాత మున్సిపల్ వాళ్ళకి చెప్దాం. ఓకే, జస్ట్ కంటిన్యూ. చూడండి ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము ఇక్కడ ఇది నేషనల్ హైవే 63, NH 63 అంటే నిజామాబాద్ నుంచి అది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్లో మనం ఎక్కడ వరకు ఇక్కడ కిలోమీటర్ సూచిక అనేటువంటిది ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్. ఓకే, జగదల్పూర్ ఇక్కడ నుంచి 506 కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది జగదల్పూర్. ఈ రోడ్ అక్కడ వరకే లాస్ట్. దీని గుర్తింపు నిజామాబాద్ నుంచి జగదల్పూర్, నిజామాబాద్ జిల్లా నుంచి, నిజామాబాద్ కేంద్రం నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు అయితే రోడ్ అయితే ఉంటుంది. సుమారు 520-30 కిలోమీటర్ అయితే ఉంటుంది దీని పొడవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం, ఆర్మూర్లో 2 హైవేస్ కలుస్తాయి. ఈ NH 63, ఇంకోటి మనం అక్కడ మామిడిపల్లి నుంచి బైపాస్ రోడ్ నుంచి వెళ్ళేది అయితే NH 44. 2 హైవేస్ ఆర్మూర్లో కలుస్తాయి. కాబట్టి ఈ రద్దీగా ఉంటుంది నిత్యం, అన్ని వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. తర్వాత నాగపూర్, ఇక్కడ నుంచి నాగ్పూర్ మళ్ళీ NH 44 రోడ్కి వెళ్ళాలి. ఇది వచ్చి 320 కిలోమీటర్స్. వరంగల్ ఇది NH 63కి వెళ్ళాలి. ఇది వరంగల్ ఇక ఆర్మూర్ నుంచి 105 కిలోమీటర్స్. జగిత్యాల ఇది కూడా NH 63 నుంచి వెళ్ళాలి, 72 కిలోమీటర్స్. ఇది కూడా చూడండి, బోర్డు చూద్దామంటే కనీసం చెట్లు చూడండి ఎంత ఈ అధ్వానంగా మారిందో. ఈ చూడండి లైట్స్, కరెంటు పోలు, ఆ లైట్స్ షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఇది మంది పనులు ఎందుకో మరి పెట్టి నాకు అర్థం కాలేదు. దీని ఏదో చూడండి కింద చెట్లు చూడండి, అవి ఫ్లవర్స్ ఉన్న చెట్లు పెడితే ఎంత అందంగా కొడుతాయి. ఇంత పెద్ద చెట్లు పెట్టి ఎందుకు ఇక్కడ పెట్టి చూడండి, అట్లా పెడితే ఏమవుతుంది మరి. ఓకే, ఇంకా చూద్దాం ముందర.